నేను చేసిన అభివృద్ధి, నా సంక్షేమం, వీటి వల్ల మీ ఇంట్లో లబ్ధి కలిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే జగనన్నకు ఓటు వేయొద్దని జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి విధానం. ఈసారి పొరపాటు జరిగితే పేదవాడు మగ్గిపోతాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నష్టపోయేది పేదవాడే. ఇవి జగన్ మాట్లాడుతున్న మాటలు. అయితే ఏపీ భవిష్యత్తుకు జగనన్న వేసిన పునాదులు, ఈ కాన్సెప్ట్ పైనే మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్, విద్యా రంగం, దీని గురించి ఏం చెప్తారు సార్? అందరికి నమస్కారం అండి. జానీ గారు, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ హియర్. నేను మీకు ముందుగా చెప్పదలుచుకునేది ఏమంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ రీసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక బ్రిడ్జ్ కట్టడమో, ఒక రోడ్డు కట్టడమో, ఒక హాస్పిటల్ కట్టడమో, ఒక స్కూల్ కట్టడమో ఎంత అవసరమో హ్యూమన్ రిసోర్సెస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం. ఓకే, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మనం తెలుగు వాళ్ళు ప్రతి దేశంలో కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి మంచిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకునే విధంగా వాళ్ళు అందరూ స్థిరపడినారు. సో వరల్డ్ హ్యాస్ బికమ్ లైక్ ఏ గ్లోబల్ విలేజ్. సో మనము ఈ పేదవాడు అతను రిక్షా తొక్కుతుంటే వాళ్ళ కొడుకు ఆటో తొక్కాలి, లేదంటే ఆటో నడపాలి, లేదంటే అతను డ్రైవర్ లెక్కనే ఉండాలి. ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు అదే పని చేయాలి, లేదంటే గౌడ వాళ్ళు ఉంటే వాళ్ళు అదే పని చేయాలి. వాళ్ళకు అదే ఒక బాక్స్ లో పెట్టేసి అక్కడికి వాళ్ళకు పరిమితం చేయాలి అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. వేరే జగన్ ఉన్న కాన్సెప్ట్ ఏమంటే వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ విలేజ్. ఓకే, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళకు ఎంత అయితే ఎదగాలనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో అవన్నిటికీ చేసుకోవడానికి వాళ్ళకు నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి. నేను ఇయ్యగలిగే ఆస్తి ఏమైనా ఉంది అంటే అది విద్య మాత్రం అని చెప్పిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తాను. ఇంగ్లీష్ మీడియం మీకు రాకపోతే పక్కనుండే రాష్ట్రంలో పోయి కూడా మీరు పనిచేయలేని పరిస్థితి. నేను ఒకసారి కువైత్కి వెళ్ళాను. ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక మెయిడ్ వచ్చి అన్న జగనన్నకు కలిస్తే చెప్పన్నా, ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పన్నా. అప్పుడు కొత్తగానే జస్ట్ మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాము. రకరకాలుగా విమర్శలు మా పైన వస్తున్నాయి, కోర్టు కేసులు వస్తున్నాయి. అసలు తెలుగుని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మీడియం ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, ఒక సామాన్య మనిషి, అది కూడా కువైత్ దేశంలో ఉండే ఆమె, అది కూడా ఇంట్లో చిన్న పని చేస్తున్న ఆమె, ఏందమ్మా నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం చేస్తే జగనన్న నీకు ఏం సంబంధము, నీకు దానివల్ల లబ్ధి ఏమి, నీ పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారా, ఏం పరిస్థితి అని చెప్పి నేను ఆశ్చర్యపోయామకు అడిగితే ఆమె ఒక మాట చెప్పింది. అన్న, నేను ఇక్కడ కువైత్ లో ఇంట్లో పని చేస్తాను, నాతో పాటు ఒక ఫిలిప్పీన్ అమ్మాయి కూడా పనిచేస్తుంది, కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు, ఆమెకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆమెకు గౌరవంగా చూసుకుంటారన్న అని చెప్పింది. ఆమెకు ఇచ్చినంత గౌరవము నాకు ఇవ్వరు అని. రెండోది, ఆమెకు ఇచ్చినంత డబ్బులు నాకు ఇవ్వరన్నా అని చెప్పి. నేను చదువుకున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యింటే ఈ రోజు ఆ ఫిలిప్పీన్ అమ్మాయికి ఎలాగైతే గౌరవం దక్కుతుందో ఆ రకంగా నాకు దక్కేది, ఆమెకు ఎంతైతే డబ్బులు దక్కేవో అన్ని నాకు దక్కేవి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ ఏ వాచ్మెన్ టు డ్రైవర్ టు ఏ కుక్ టు an IT information technology person to the scientist to a professor, అందరికీ కావాల్సింది ఈరోజు ఇంగ్లీష్ మీడియం. అందరికి కావాల్సింది మంచి స్కూల్స్, అందరికి కావాల్సింది 100% టీచర్స్ ప్రెజెన్స్, అందరికి కావాల్సింది మంచి టెక్స్ట్ బుక్స్, అందరికి కావాల్సింది ఒక మంచి ఎన్వైర్న్మెంట్, అందరికి కావాల్సింది మంచి భోజనం, జగనన్న గోరుముద్ద లాంటి ఒక మంచి భోజనం. ఇవి అన్నిటినీ ఆయన అండర్స్టాండ్ చేసుకున్నాడు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హీఈస్ ద బిగ్గెస్ట్ రీఫార్మర్ యాజ్ ఆఫ్ టుడే ఇన్ దిస్ కంట్రీ. అందరు ఇంతకు ముందు కేరళ మోడల్ చెప్పారు, తర్వాత ఢిల్లీ మోడల్ చెప్పారు. ఈరోజు భారతదేశం అంతా ఆంధ్ర మోడల్ మనం చేయాలి అనే విధంగా, అంటే స్కూల్ రేషియోలో నేను మీకు సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా మైనార్టీస్ గురించి ఏం చెప్పిందంటే, వీళ్ళు దళిత్ కన్నా ఎక్కువ పోయారు. పిల్లలకి కానీ, దళితులు కానీ, వీళ్ళ మైనార్టీస్ కి కానీ, ఇట్లాంటి వాళ్లకు మనము ఎడ్యుకేషన్ లో డ్రాప్ అవుట్ కాకుండా చూడాలా. అమ్మఒడి, వాట్ ఈస్ అమ్మఒడి? అమ్మఒడి ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ డ్రాప్డ్ అవుట్. వాట్ ఈస్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన? ఈవెన్ 10వ తరగతి వరకు కూడా వాళ్ళు వచ్చేస్తే దాని తర్వాత స్టడీస్ వాళ్ళు కంటిన్యూ చేసే ఆర్థిక స్తోమత స్థాయి ఉండదు, ఇంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన. దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ హోల్డింగ్. ప్రభుత్వము చైనాలో ఉండని, ఇంకో దేశాల్లో ఉండని ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడేటట్టు వాళ్ళు స్థిరపడతారు.
అది హ్యూమన్ రీసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్. ఆ హ్యూమన్ రీసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ని గత 40-50 సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. స్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి అణచివేశారు. అదే విద్య. చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తా అని అంటున్నాడు. జగన్ ఇంగ్లీష్ మీడియం అని అంటున్నాడు. నేను కొత్త టెక్నాలజీ తీసుకొస్తానని కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎదగాలన్నా బేస్ స్కూల్లో ఉండాలి కదా. ఈరోజు ఎంతమంది లక్షలాది పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు మీరు చెప్పండి. ఈరోజు వాళ్ళు మొత్తం వరల్డ్ ఒక ట్యాబ్. మీకు తెలిసిన ఎవరైనా ఎన్ఆర్ఐ కుటుంబం ఉంటే వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ కొడుకునో కూతురు అక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె కోసం ఒక ట్యాబ్ తేండి అని చెప్పి అడగండి. ఎన్ఆర్ఐ కుటుంబం కూడా ఏం ఆలోచిస్తుంది అంటే, ఏం చేస్తుందమ్మా ట్యాబ్ తీసుకొని, సినిమాలు తప్ప ఏం చూడడానికి రాదు, దాని బదులు 10,000-20,000 ఇస్తే ఆ అమ్మాయికి కానీ ఆమెకు కానీ మేలు చేసినట్టు అవుతాం మేము అని చెప్పి చదువుకున్న వాళ్ళు కూడా మైండ్ సెట్ ఈ రీతిలో ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, అమెరికాలో ఉండే స్టూడెంట్స్ కానీ, యూరోప్ లో ఉండే స్టూడెంట్స్ కానీ, మిడిల్ ఈస్ట్ లో ఉండే స్టూడెంట్స్ కానీ, ఆస్ట్రేలియాలో ఉండే స్టూడెంట్స్ కానీ, చైనాలో ఉండే స్టూడెంట్స్ కానీ ఈ రోజు వాళ్ళు రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ తో పాటు ట్యాబ్ యూజ్ చేస్తున్నారు. అదే ట్యాబ్ రైట్ ఇన్ దేర్ ఇనిషియల్ ఇయర్స్ నుంచే వాళ్ళకి ఎవ్వరు కూడా ప్రపంచ వ్యాప్తంగా చదువుతున్న పిల్లల కన్నా వాళ్ళు తక్కువ కాదు. వీళ్ళకు ట్యాబ్ ఉండాలి, వీళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, వీళ్ళకు టోఫెల్ లాంటి ఇంగ్లీష్ బోధన కావాలి. టోఫెల్ లాంటి ఇంగ్లీష్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వ్యాస ఏదైతే ఉంటుందో అది నాకు రాయలసీమ ఉంటుంది, మీకు ఇంకోటి ఉండొచ్చు, అట్లనే ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది అనమాట. ఇండియన్స్ ది కొంచెం థిక్ యాక్సెంట్ అని చెప్పి చెప్తారు, చైనీస్ ది ఒక థిక్ యాక్సెంట్ ఉంటుంది, అరబ్స్ వాళ్ళది సపరేట్ ఉంటుంది, యూరోపియన్స్ ది సపరేట్ ఉంటుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా యాక్సెప్టబుల్ ఫార్మాట్ ఈస్ అమెరికన్ ఇంగ్లీష్. దానికి టోఫెల్ కావాలి. అంటే ఎవరు ఆలోచించారండి ఈరోజు టోఫెల్ గురించి ఎన్ని కోట్ల మందికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఆల్ ఇంటెలెక్చువల్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నాను. టోఫెల్ బోధన ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు, ఒక ప్రభుత్వం అలాంటిది వస్తుంది, అలాంటి ఒక ముఖ్యమంత్రి వస్తాడు అని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించగలిగినారా? ఈ స్థాయిలో మీరు ఈరోజు ఉన్నారు కదా. మీరు ఏమనుకుంటారు, నేను చదువుకుంటున్నప్పుడు టోఫెల్ నాకు ఇంప్లిమెంట్ చేసింటే నా యాక్సెంట్ బాగా ఉండేది, నేను ఇంకా మంచిగా కమ్యూనికేట్ చేసుకునే వాడిని, నాకు ఇంగ్లీష్ మీడియం ఉంటుండే నేను ఇంకా బాగా ఉంటుండే నాకు నా క్యారియర్ లో అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ఈస్ దిస్ నాట్ ద ఫ్యూచరిస్టిక్ థింకింగ్? ఈస్ దిస్ నాట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ హ్యూమన్ రిసోర్సెస్? ఈస్ దిస్ నాట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్? దిస్ ఈస్ వాట్ ద రిఫార్మ్. కేరళ మోడల్ అయిపోయింది, ఢిల్లీ మోడల్ అయిపోయింది. మనం ఒక 4 అడుగులు వాళ్ళకన్నా ముందుకు వెళ్ళిపోయాం. ట్యాబ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, టోఫెల్ తీసుకొని రావడంలో కానీ, ఐబీ సిలబస్ తీసుకొని రావడంలో కానీ, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొని రావడంలో కానీ, ఐ మీన్ అంతా పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ డన్. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో 100% ఫీజు రీంబర్స్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అబ్బాయి ఏ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకోవాలనుకుంటుందో, ఏ పేరెంట్స్ వాళ్ళని చదివించాలనుకుంటున్నారో వాళ్ళకు పూర్తిగా సహకరించడానికి నేను ఉన్నాను. ఆ రోజు నేను విన్నాను, ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ దట్ ఫర్ దట్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 50,000 crores నాకు తెలిసినంత వరకు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చేమో, ఓన్లీ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. టోఫెల్ ఐబీ సిలబస్ ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి, అలాగే ఆ శిక్షణ ఇచ్చే సంస్థలతో జగన్ ఒప్పందం, పెద్ద ఎత్తున గోల్మాల్ కూడా జరిగింది, కాంట్రాక్టులు, అక్రమ పద్ధతులు, ఈ రకంగా నాదెండ్ల మనోహర్ అని చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు? నేను వాళ్ళకు సూటిగా అడుగుతున్నా, నాదెండ్ల మనోహర్ గారి పిల్లలు కానీ, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ, లేదంటే రేపు నారా లోకేష్ గారి పిల్లలు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండే వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా కానీ ఇదే ఐబీ సిలబస్ హైదరాబాద్ లో వాళ్ళు చదువుతున్నారా, చదవడం లేదా? ఇదే ట్యాబ్లు వాళ్ళు వాడుతున్నారా, వాడడం లేదా? ఇదే టోఫెల్ ఇంగ్లీష్ లాంటి యాక్సెంట్ వాళ్ళకు రావాలా అని చెప్పి అలాంటి స్కూల్స్ లో తీసుకొని పోయి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చి లక్షలాది రూపాయలు ఈ రోజు ఖర్చు పెడుతున్నారా లేదా? అంటే వాళ్ళ పిల్లల కోసం ఒక న్యాయము, ఈ పేద పిల్లలకు ఒక న్యాయము. ఇంత విపక్ష అనేది అవసరమా? ఇంత విపక్షతో కూడిన వాళ్ళు రాజకీయాల్లో వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా మన కమ్యూనిటీస్ కానీ, మన సొసైటీ కానీ ముందు అడుగులో నడవాలంటే ఇలాంటి విపక్ష ధోరణితో ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు? అసలు వాళ్ళకు విజనే లేదు, మీ పైన నమ్మకం లేదు, నా పైన నమ్మకం లేదు, మేము అసలు చదివి ఎంతో ఎదగగలుగుతామని చెప్పి ఆలోచననే లేదు. కానీ జగనన్న ఏమంటున్నాడు, అది మట్టిలో మాణిక్యమా, మట్టిలో రత్నాలు దొరుకుతాయి అన్నట్టు
ఏమి ఈ మట్టిలో ఉండే రత్నాలని వాళ్ళని కోహినూర్ లెక్క తయారు చేస్తున్నాడు. అండ్ వరల్డ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యూ అంటున్నాడు. గో హెడ్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వరకు ఓన్లీ రెస్ట్రిక్టెడ్ పీపుల్ కి ఇవన్నీ యాక్సెస్ ఉండినాయి. అప్పులు చేసుకుంటే తప్ప మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి స్కూల్స్ లో పంపించలేని పరిస్థితి. మధ్య తరగతి కింద అయితే వాళ్ళు ఆలోచించలేని పరిస్థితి. అంటే విద్య అనేది కొంతమందికే పరిమితం చేసేసి ఒక రకంగా అణచివేయాలని చెప్పి ఈ సొసైటీస్ ని, రాబోయే తరాలని చేసిన కుట్రని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేదు, అవసరం లేదు, అందరికీ సమానంగా ఈ రోజు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ వాళ్ళకన్నా ధీటుగా ఇంకా దానికన్నా మెరుగ్గా నేను నా గవర్నమెంట్ స్కూల్లో ఇస్తాను అని చెప్పిన ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.